వెరోనిక ఈ సినిమాకి అతి భయంకరమైన సినిమా అని నెట్ఫ్లిక్స్ దీనికో పేరు ఇచ్చింది. అది నిజమో కాదో చూద్దాం. స్టోరీలోకి వెళ్తే వెరోనిక అనే 15 ఏళ్ల అమ్మాయి రీసెంట్గానే వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. వాళ్ళ మదర్ డే అండ్ నైట్ ఒక బార్లో పనిచేస్తుంది. వెరోనికాకి 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉంటారు. అయితే ఎప్పట్లాగానే వాళ్ళందరూ కలిసి స్కూల్కి వెళ్ళారు. ఆ రోజు సూర్యగ్రహణం, అందుకని టీచర్ దాని గురించి చెప్తుంది. చాలా మతాల ప్రజలు కొన్ని క్షుద్ర పూజలు చేసి మనుషులను బలిస్తారు. ఎందుకంటే సూర్యకాంతి భూమి మీద లేనప్పుడు చీకటి ప్రపంచం ఆత్మలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అందుకే ఈ టైంలో ఎక్కువ మంది క్షుద్ర పూజలు చేస్తారని టీచర్ చెప్తుంది. వెరోనిక టీచర్ చెప్పేది వినకుండా తను ఇంకేదో ఆలోచిస్తుంది. స్కూల్లో పిల్లలందరూ సూర్యగ్రహణం చూడడానికి వెళ్ళినప్పుడు వెరోనిక వాళ్ళ ఫ్రెండ్స్ రోసా, డియానాతో కలిసి స్కూల్ బేస్మెంట్కి వెళ్ళి అక్కడ ఓయిజా బోర్డ్తో వెరోనిక వాళ్ళ ఫాదర్ ఆత్మను పిలవాలని అనుకుంది. డియానా తన చనిపోయిన బాయ్ ఫ్రెండ్ని పిలవాలనుకుంది. వెరోనిక వాళ్ళ ఫాదర్ ఫోటో ఓయిజా బోర్డ్ మీద పెట్టి 3 అమ్మాయిలు ఒక గ్లాస్ కప్ పైన వాళ్ళ చేతులు పెట్టారు. అప్పుడు ఆ కప్ అదంతటా అదే అటు ఇటు జరుపుకుంటూ ఫుల్ వేడిగా అయిపోతుంది. ఆ వేడికి వాళ్ళిద్దరూ చేతులు తీసేస్తారు. కానీ వెరోనిక మాత్రం అలానే పెడుతుంది. గ్రహణం కాగానే ఆ కప్ పగిలిపోయి వెరోనిక ఫింగర్ కట్ అయ్యి తన బ్లడ్ ఆ బోర్డు పైన పడుతుంది. అప్పుడు ఆ ఓయిజా బోర్డ్ 2 ముక్కలుగా విరిగిపోతుంది. అలాగే అక్కడున్న పుస్తకం సగం కాలిపోతుంది. అప్పుడు వెరోనిక దయ్యంలా గట్టిగా అరిచి పడిపోతుంది. కట్ చేస్తే సీన్ స్కూల్ డాక్టర్ దగ్గర ఓపెన్ అవుతుంది. బాడీలో ఐరన్ తక్కువ పడిపోయిందని డాక్టర్ చెప్తుంది. వెరోనిక వాళ్ళ చెల్లెని తమ్ముడిని తీసుకొని ఇంటికి పోయేటప్పుడు స్కూల్లోని ఒక బ్లైండ్ టీచర్ వాళ్ళని చూస్తున్నట్టు గమనిస్తారు. కళ్ళు కనబడకపోయినా ఎందుకు వీళ్ళని చూస్తుందో మనకి తర్వాత తెలుస్తుంది. ఇంటికి వెళ్ళాక వెరోనిక తన ఓజా బోర్డ్ని బీరువా పైన పెడుతుంది. కానీ ఎన్నిసార్లు పెట్టినా అది వెంటనే కింద పడుతుంది. అప్పుడు దాన్ని మంచం కింద పెట్టి తినడానికి వెళ్తుంది. వెరోనిక తినాలని అనుకున్నా తినలేకపోతుంది. ఎవరో తన చేతిని పట్టుకొని ఆపుతున్నట్టు స్ట్రక్ అయిపోయింది. తన బాడీ మీద ఎవరో గోర్లతో గీకినట్టు కనిపిస్తుంది. ఆ రోజు వాళ్ళ తమ్ముడికి స్నానం చేపిస్తున్నప్పుడు తన రూమ్లో నుండి సౌండ్స్ వినపడి వాణ్ణి అక్కడే వదిలేసి చెక్ చేయడానికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ తమ్ముడు బాగా అరుస్తాడు. తను వచ్చి చూస్తే ఎవరో వేడి నీళ్ళ ట్యాప్ ఆన్ చేసినట్టుంది. వాళ్ళ తమ్ముడి బాడీ కాలింది. తొందరగా వాడిని బయటికి తీసి బర్నాయిల్ రాసింది. ఆ రాత్రి వెరోనికాకి ఒక కల వస్తుంది. డీమన్ చేతులతో తనని పట్టుకొని లాగుతున్నట్లు వాళ్ళ ఫాదర్ కూడా ఆ నల్లని ఆకారంలో ఉంటాడు. నెక్స్ట్ డే స్కూల్లో తన ఫ్రెండ్స్ తనని ఇగ్నోర్ చేయడంతో తను బేస్మెంట్లోకి వెళ్తుంది. బేస్మెంట్లో టీచర్ ఉంటుంది. ఆ టీచర్ నీ పక్కన ఉన్నది ఎవరు అని అడుగుతుంది. వెరోనిక ఎవరు లేరు అంటుంది. టీచర్ నువ్వు ఒంటరిగా లేవు, నిన్ను ఒక నీడ వెంటాడుతుంది అని అంటుంది. నువ్వు చేసిన పూజ వల్ల ఆ దయ్యం మీ లోకంకి వచ్చింది. దాన్ని మళ్ళీ తిరిగి పంపించి మీ వాళ్ళ ప్రాణాలు కాపాడుకో అని చెప్తుంది. పొద్దున లేవగానే తనకి వాళ్ళ తమ్ముడు బుక్ స్టోర్ పక్కన కనిపిస్తాడు. ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే నాన్న రాత్రి నా దగ్గరికి వచ్చి ఈ బుక్స్ అన్నీ చదివి వినిపిస్తానన్నాడు అని చెప్పాడు. అది నాన్న కాదు దయ్యం అని విషయం వెరోనికాకి మాత్రమే తెలుసు. అందుకే వెరోనిక ఈసారి ఎవరినైనా చూస్తే చెవులు కళ్ళు మూసుకొని గట్టి గట్టిగా అక్క అక్క అని అరవమంటుంది. తర్వాత అందరి బెడ్స్ కింద చూస్తే నల్లగా నీడలు కనిపిస్తాయి. వెరోనిక మళ్ళీ బ్లైండ్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో అడుగుతుంది. తను స్టార్ట్ చేసిన పూజని కంప్లీట్ చేయమని చెప్తుంది. కానీ దానికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండాలి. వాళ్ళని అడిగితే రానంటారు. అయితే వాళ్ళ చెల్లెలతో పూజ కంప్లీట్ చేయాలనుకుంది. ఆ ఓయిజా బోర్డ్ని అతికించి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ తమ్ముడికి గోడ మీద ప్రొటెక్టివ్ సింబల్స్ డ్రా చేయమని బుక్ ఇస్తుంది. కానీ మనోడు తెలియకుండా వేరే పేజెస్లోని ఆత్మలకి పవర్స్ ఇచ్చే బొమ్మని గీస్తాడు. పూజ స్టార్ట్ చేసినాక ఆ దయ్యం ఫుల్ ఫామ్లో వాళ్ళని అటాక్ చేస్తుంది. వెరోనిక పోలీసులకి హెల్ప్ చేయమని కాల్ చేస్తుంది. 2 చెల్లెలు బయటకి తప్పించుకుంటారు. కానీ తమ్ముడు కనిపించకపోయేసరికి మళ్ళీ వెతకడానికి వెళ్తుంది. వాడు తన రూమ్లో క్లోజెట్లో ఉంటాడు. వెరోనిక వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నిస్తే అప్పుడు వాడు చెవులు కళ్ళు మూసుకొని అక్క అక్క అని అరుస్తాడు. అప్పుడు వెరోనికకి అర్థమవుతుంది ఆ దయ్యం ఆమె లోపలనే ఉందని. వాళ్ళ తమ్ముడిని చెల్లని చంపాలని ట్రై చేసింది ఆమెనే, కాపాడింది ఆమెనే అని అర్థం చేసుకుంది. అప్పుడు వెరోనిక అద్దం ముక్కతో గొంతు కోసుకోబోయింది. అప్పుడు ఆ దయ్యం ఆమెని ఆపింది.
అప్పుడే పోలీసులు లోపలికి వస్తారు. అక్కడ జరిగేది చూసి షాక్ అవుతారు. వెరోనికా గాల్లో ఎగురుతుంది, కానీ వాళ్ళకి ఆ దయ్యం కనబడట్లేదు. వాళ్ళు వెరోనికాని వాళ్ళ తమ్ముడిని బయటకి తీసుకొచ్చి వెరోనికాని అంబులెన్స్లో పంపారు. అక్కడ కింద పడున్న వెరోనికా ఫోటో కాలడం స్టార్ట్ అవుతుంది అండ్ వెరోనికా చనిపోయిందని పోలీస్కి కాల్ వస్తుంది. ఆ పోలీస్ రిపోర్ట్లో దీనికి కారణం ఒక దయ్యం అని రాస్తాడు. ఇది స్పెయిన్లో జరిగిన నిజమైన కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.